నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఆయుష్మాన్ భవలో ఎంఆర్ లినాక్ అనేది క్యాన్సర్కు చికిత్సకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంఆర్ లినాక్తో మానవ శరీరంలో ఏ అవయవాలకు చికిత్సను అందిస్తారు, ఎంఆర్ లినాక్ రేడియేషన్ థెరపీ చేయించుకున్న భాగాలకు చికిత్సను అందించగలదా, ఎంఆర్ లినాక్ ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్కి కలిగే ప్రయోజనాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు. మరి వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. అంటే జనరల్గా మనం చూస్తే క్యాన్సర్ అనగానే రేడియేషన్ ట్రీట్మెంట్ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళకి. అందులో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎంఆర్ లినాక్ ప్రత్యేకత ఏంటండి అసలు? అంటే రేడియేషన్ తర్వాత వచ్చిన ట్రీట్మెంటా, చేయించుకోవాల్సిందా లేదా బిఫోరే దీన్ని చేయించుకోవచ్చు? సో మనందరికీ తెలుసు క్యాన్సర్కి ప్రధానంగా 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సర్జరీ, రెండోది రేడియేషన్ థెరపీ, మూడోది కీమోథెరపీ. సో వీటిలో రేడియేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక 70% క్యాన్సర్స్కి ఖచ్చితంగా అవసరం ఉంటుందన్నమాట. కొన్నిట్లో డైరెక్ట్గా రేడియేషన్తోనే కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, కొన్నిట్లో సర్జరీతో పాటుగా వీటిని కంబైన్డ్గా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే రాను ఆల్మోస్ట్ 10-20 ఇయర్స్ బ్యాక్ రేడియేషన్ ఇచ్చిన పద్ధతులు చూస్తే ఇప్పుడు పద్ధతులు చూస్తే చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. ఫస్ట్లో ఎలా ఉండేది అంటే బేసిక్గా ఒక రేడియేషన్ రేస్ ఓపెన్ చేసేసి ఆ ఏరియా మొత్తానికి ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా వచ్చిందంటే మనం దాన్ని ఒక మంచిగా మౌల్డ్ చేసి ఎగ్జాక్ట్గా ట్యూమర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనం ఎగ్జాక్ట్ పంపించగలుగుతాం అనమాట. సో దీనిలో రకరకాల టెక్నిక్స్ డెవలప్ అవుతూ వచ్చింది. దానిలో 2DRT అన్నారు, 3DRT అన్నారు, తర్వాత IGRT ఇమేజ్ గైడెన్స్ యాడ్ చేశారు. వీటి తర్వాత ఇంకా లేటెస్ట్గా వచ్చింది ఏంటి అంటే ఎంఆర్ లినాక్ అంటే ఎంఆర్ గైడెడ్ రేడియేషన్ థెరపీ. దీని ఏంటి అంటే మామూలుగా రేడియేషన్ మషిన్ CT గైడెడ్ నడుస్తుంది అనమాట. వీటిలో ఏంటంటే ఎంఆర్ఐలో మనకి తెలుసు ఎంత క్లియర్గా మనం ఇమేజ్ చూడగలుగుతాం. సో ఈ ఎంఆర్ఐ మషిన్ని ఒక రేడియేషన్ మషిన్ని కలిపి చేస్తే వచ్చింది మనకి ఎంఆర్ లినాక్ అనమాట. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే అంత హై ప్రెషర్లో మన ఎంఆర్లో ఇమేజ్ ఎలా చూస్తామో అదే ఇమేజ్లో మనం చూసుకుంటూ డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు రేడియేషన్లో ఉన్న వాటిలో. ప్రపంచం మొత్తంలో చాలా కొన్ని సెంటర్లో మాత్రమే ఉంది. అండ్ అలాగే ఇప్పుడు మన దగ్గర చూస్తే ఇండియాలో ఫస్ట్ ఎంఆర్ లినాక్ పెట్టింది కూడా యశోద హాస్పిటల్స్ అనమాట. ఇంకెక్కడ కూడా లేదు. ఇప్పుడు వేరే హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, అయితే ఇది సెపరేట్గా ఏ ప్లేసెస్లో ఎక్కువ మనం ఈ పద్ధతిని ఉపయోగించి క్యాన్సర్కి ట్రీట్మెంట్ అందిస్తామంటారు? సో రేడియేషన్ మషిన్ వచ్చేసరికి 2 రకాల మషిన్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే స్పెసిఫిక్గా కొన్ని ఆర్గన్స్కి ఇచ్చేవే ఉంటాయి, లైక్ సైబర్ నైఫ్ అంటారు, వాటి రేడియో సర్జరీస్ మాత్రమే చేయగలుగుతాం. కొన్ని ఏంటంటే అన్నిటికీ పనికొచ్చేలాగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఎంఆర్ లినాక్లో గొప్పతనం ఏంటి అంటే మనం హై ప్రెషర్ రేడియో సర్జరీస్ ఇవ్వచ్చు, అలాగే రెగ్యులర్గా కావాల్సి వచ్చిన రేడియో థెరపీస్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో బాడీలో బ్రెయిన్, లంగ్, ప్రోస్టేట్, తర్వాత అబ్డామినల్ క్యాన్సర్స్ కానీ ఏదున్నా కానీ దానికి స్పెసిఫిక్గా దానికి కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి దీనిలో యూజ్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు బ్రెయిన్ రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్ కూడా దీన్ని మనం యూజ్ చేసి క్యూర్ చేయొచ్చు. సో ఇప్పుడు బ్రెయిన్లో జనరల్గా ఏంటంటే 2 రకాలు మనకి ట్యూమర్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే బ్రెయిన్ క్యాన్సర్స్ అంటే మనకి గ్లయోబ్లాస్టోమా, గ్లయోమాస్ ఇలా అంటాం అనమాట. రెండోది ఏంటంటే బినైన్ ట్యూమర్స్ అంటాం, అంటే కణతులు అంటాము. అవి సేఫ్ ఉంటాయి కానీ అంత తొందరగా పెద్దగా అయిపోయి మనిషిని ఇబ్బంది పెట్టేవి కాదు. సో వీటిలో జనరల్గా ఏంటంటే మన చెవి యాంగిల్స్లో CP యాంగిల్ ట్యూమర్స్ అంటారు, లేకపోతే బ్రెయిన్ లోపల డీప్ సీటెడ్గా ఉండే కొన్ని గడ్డలు ఉంటాయి. వీటిని ఏంటంటే సర్జన్స్ వాటిని యాక్సెస్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. ఒకవేళ యాక్సెస్ చేసినా దాని పక్కన ఉండే క్రిటికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటికి దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని వాళ్ళు టచ్ చేయలేదు. ఇలాంటి వాటిల్లో మనం ఇప్పుడు ఈ MRI యూజ్ చేసే రేడియేషన్ థెరపీ వాడటం వల్ల ఏంటంటే చాలా ప్రిసైజ్గా ఎగ్జాక్ట్గా దాని వరకే పక్కన 1 mm డిస్టెన్స్లో కూడా పక్కన నార్మల్ బ్రెయిన్ టిష్యూ ఎఫెక్ట్ కాకుండా దాని వరకే మనం ట్రీట్మెంట్ ఎలా ఇవ్వగలుగుతామో దానికి చాలా యూజ్ అవుతుంది. సో లంగ్స్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం దీంతో క్యూర్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు లంగ్ క్యాన్సర్స్ తీసుకుంటే దాన్ని స్టేజింగ్ చేస్తాం, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 దాకా అనమాట. సో జనరల్గా స్టేజ్ 1లో ఎర్లీ స్టేజ్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి పాతకాలంలో సర్జరీ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు సర్జరీ కాకుండా రేడియో సర్జరీ అనే పద్ధతి బాగా ప్రామినెన్స్కి వచ్చింది. దీంట్లో ఏంటంటే ఓన్లీ ఆ ట్యూమర్ వరకే హై ఎనర్జీ డోస్ని సింగిల్ ఫ్రాక్షన్ నుంచి 5 ఫ్రాక్షన్స్ వరకు మనం డోస్ ఇవ్వటం జరుగుతుంది. దీంతో మనిషిని కొయ్యకుండానే ఆ ఏరియాలో ఉన్న ట్యూమర్ని డైరెక్ట్ లోపలనే కరిగించడం జరుగుతుంది అనమాట. సో ఇది స్టేజ్ 1 క్యాన్సర్స్కి వచ్చేసరికి. తర్వాత స్టేజ్ 2, స్టేజ్ 3 ఈ లంగ్ క్యాన్సర్స్లో ఈవెన్ ఇప్పుడైతే స్టేజ్ 4 ఎర్లీ స్టేజ్లో ఉన్నా కానీ రేడియేషన్నే మెయిన్ రోల్ ఫాలో అవుతుంది అనమాట. ఎందుకంటే దాంతోపాటు ఒక 6 weeks ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్గా మనం క్యూర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ లంగ్స్లో మనకు ఒక ప్రాబ్లం ఉంది. మనము శ్వాస తీసుకుంటూ ఉంటాం కంటిన్యూస్గా. సో దీంతోపాటు మన ఛాతీ ఎలా మూవ్ అవుతుందో లోపల లంగ్స్లో మూమెంట్తో పాటు ఆ ట్యూమర్ గడ్డ కూడా అలా మూమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నార్మల్ మషిన్స్తో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది,
ఫస్ట్ డే మనకి రేడియేషన్ ప్లాన్ చేసినప్పుడు కరెక్ట్ ఒక సిటీ స్కాన్ తీసుకుంటాం. ఆ రోజు ఆ పొజిషన్ ఎక్కడ ఉందో అక్కడ వరకే ప్లాన్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ డే అదే పొజిషన్లో ఉండాలని గ్యారంటీ లేదు కదా, మనం మూవ్ అవుతూ ఉంటాం. సో ఇది రోజు ఇలా మీకు 6 వారాల ట్రీట్మెంట్ అంటే రోజు వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఒకరోజు పైన ఇవ్వచ్చు, ఒకరోజు కింద ఇవ్వచ్చు. సో దీన్ని కౌంటర్ చేయడానికి మనం మామూలుగా ఏం చేస్తామంటే నార్మల్ మషిన్స్లో చాలా ఎక్కువ మార్జిన్ తీసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గోడ మీద ఉంది ఒక పాయింటర్ పెట్టారు, దాన్ని కొట్టాలి అంటే ఒక చుట్టుపక్కల ఒక పెద్ద తీసుకొని కొడితే ఎక్కడో చోట తగులుతుంది. బట్ ప్రిసైజ్గా దాన్నే కొట్టాలి అంటే అది మూవింగ్ ఉందనుకోండి, మీరు కూడా మూవింగ్ ట్రాక్ చేయగలగాలన్నమాట. సో ఈ ట్రాక్ చేసి దాన్ని 4D గేటింగ్ పద్ధతి ఒకటి, మోషన్ ట్రాకింగ్ అంటాము. దాంతోపాటు మన బీమ్స్ కూడా ఎగ్జాక్ట్గా మన సింక్రనైజ్ అయ్యి దానికే హిట్ అవ్వాలి. సో ఇలా చేసినప్పుడే మనం ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా 100% ట్యూమర్ని కొట్టగలుగుతాము. దాంతోపాటుగా మిగిలిన లంగ్ టిష్యూని అవాయిడ్ చేయగలుగుతాం అన్నమాట, రేడియేషన్ రాకుండా. సపోజ్ మీరు పైకి వెళ్ళిపోయింది, కింద తగిలింది, లంగ్ టిష్యూ ఇక్కడ కాలుతుంది, రైట్? దానివల్ల అక్కడ వచ్చే డ్యామేజ్ వల్ల మీకు ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అదే ఒకవేళ మిస్ అయిన ట్యూమర్ అక్కడ ఉండిపోయింది అనుకో, అది మళ్ళీ రికరెన్స్ వచ్చి మళ్ళీ రావచ్చు అనమాట. సో ఇలాంటివి అవాయిడ్ చేయడం కోసం ప్రిసైజ్ ట్రీట్మెంట్ కావాలి అంటే మనకి లైవ్గా ట్యూమర్ని చూడాలి. లైవ్గా ట్యూమర్ని చూస్తూ అది ఎట్లా మూవ్ అవుతుందో చూసుకుని దాని వరకు రేడియేషన్ ఇవ్వగలగాలి. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలో రోజు రోజు కొంచెం కొంచెం కరుగుతుంటాయి కాబట్టి ట్యూమర్లో చేంజెస్ రావచ్చు అనమాట, ష్రింక్ అవుతూ ఉంటుంది సైజ్. సపోజ్ ఫస్ట్ డే ఒక సైజ్ ఉంది అనుకోండి, 5 సెంటీమీటర్స్ ఉంది, ఒక 3 వీక్స్ కల్లా అది 2 సెంటీమీటర్స్ అయిపోవచ్చు. సో మీరు అంతే రేంజ్లో రేడియేషన్ ఇస్తున్నారనుకోండి, అది ష్రింక్ అయిపోయి ఉంటుంది. సో మిగిలిన లంగ్స్ మొత్తానికి ఇంత రేడియేషన్ అయిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే మనం అడాప్టివ్ రేడియోథెరపీ అంటాం. ట్యూమర్లో ఎలాంటి చేంజెస్ వస్తాయో ఆ చేంజెస్కి అనుగుణంగా మన ప్లాన్ రేడియేషన్ని కూడా చేంజెస్ చేసుకుంటూ రావాలి. సో డైలీ ఆ ప్లాన్ చేంజ్ చేసుకొని దాన్ని ఎగ్జాక్ట్ ఎంత ఉందో అదే షేప్లో అదే పొజిషన్లో అంతే ఇంపాక్ట్తో కొట్టగలిగితే ప్రిసైజ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనిలో మనకి ఎంఆర్ఎల్ఎన్ఏ ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లో రియల్ టైం విజువలైజేషన్ అంటాం. అంటే మషిన్ మీద ఏ రోజుకి ఆ రోజు ఆన్ బోర్డ్ ఎంఆర్ఐ అవుతుంది అనమాట. మీరు ఫస్ట్ డే తీసుకున్నది వేరు, ఈ రోజు తీసుకున్నది వేరు. అండ్ ఆ పొజిషన్లో వచ్చిన చేంజెస్ని బట్టి అప్పటికప్పుడు ప్లానింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం జరుగుతుంది, మళ్ళీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ కూడా ఉంటుంది అన్నమాట. మనం దాన్ని ఎగ్జాక్ట్ ఈరోజు ఇప్పుడు ఇచ్చే ముందర ప్లాన్ చూసుకొని ఎగ్జాక్ట్ ప్లాన్ చేసి అప్పటికప్పుడు ఇస్తాం కాబట్టి ఇట్స్ లైక్ లైవ్ వర్చువల్ సర్జరీ ఆన్ ది స్పాట్, అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఇస్తున్నాం. అండ్ ఇంకొకటి ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలో కూడా మనం లైవ్గా చూడొచ్చు బీమ్ ఎక్కడ వెళ్తుంది, లైవ్ ఎంఆర్ఐ నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ టెక్నాలజీ ఇంకా ఏ మషిన్స్లో ఉండదు. సో మీరు ఎక్కడైనా మీకు మిస్ అవుతుంది అనిపించినా కానీ మీరు మళ్ళీ ఆపి దాన్ని మళ్ళీ రీప్లానింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే హై ప్రిసైజ్గా మనం ఎగ్జాక్ట్గా కొట్టచ్చు అండ్ ఎక్స్ట్రా మార్జిన్స్ తీసుకోకుండా ఓన్లీ అంతవరకే దాన్ని టార్గెట్ చేయొచ్చు. దీనివల్ల చుట్టుపక్కల లంగ్ సేవ్ అవుతుంది, హార్ట్ సేవ్ అవుతుంది అండ్ ట్యూమర్ కూడా మంచి డోస్ ఇవ్వగలుగుతాం అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ద్వారా, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా నిజంగా కూడా ఒకప్పుడు సర్జరీస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు లైఫ్ రిస్క్ కూడా చాలా తక్కువ ఉన్నట్టే భావించవచ్చు కదా మనం? అవును. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ అడ్వాంటేజెస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు లంగ్ గురించి మాట్లాడాము. సో మెయిన్గా ఎంఆర్ఎల్ఎన్ఏలో వచ్చే హైలీ ఎఫెక్టివ్ హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ క్రిస్టల్ క్లియర్గా చూడొచ్చు. మనం మామూలుగా సిటీలో మనం చూసే అనుకోండి బ్రెయిన్ మనకి జస్ట్ ఒక ముద్దలా కనిపిస్తుంది. అదే ఎంఆర్ఐలో చూస్తే బ్రెయిన్ లోపల ప్రతి చిన్న ఆర్గన్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ప్రతి నరాన్ని కూడా మనం డీలినేట్ చేయడం జరుగుతుంది. సో ఒకటి విజువల్గా మనకి ఒక క్లారిటీ ఉంటుంది, ఎంత ప్రిసైజ్గా మనం దానిలో కంట్రోల్ చేయగలుగుతాం. సెకండ్ది మషిన్ మీద డైలీ చేంజెస్ని మనం చూడగలుగుతాం. థర్డ్ది డైలీ చేంజెస్ని మనం అడాప్ట్ చేసి ప్లానింగ్ కూడా మార్చి రేడియేషన్ ఇస్తాం. సో ఈ 3 కలిపి రియల్ టైం అడాప్టివ్ థెరపీ అంటాం అనమాట. ఇది ఇవ్వటం వల్ల ఏంటి అంటే కంప్లీట్గా మీరు ట్రీట్మెంట్ కోర్సే మారిపోతుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అవుతాయి అండ్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. అయితే దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా అండి? పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని ఇలా ఏమంటుంటారు? జనరల్గా మనం జనాల మధ్యలోకి వెళ్తే ఫస్ట్ ఉండే భయం ఏంటి అంటే రేడియేషన్ అనగానే కరెంట్ పెడతారు అంటారు, లేకపోతే షాక్ ఇస్తారు అంటారు. కామన్ గా అదే అనుకుంటారు రేడియేషన్ అంటేనే. సో జనాలు తెలియాల్సింది అంటే రేడియేషన్ మషిన్ ఎలాంటి కరెంట్లు షాక్లు ఉండవు. సో అది ఒక మషిన్ కరెంట్తో నడుస్తుంది కాబట్టి జనాలకు అర్థం కావడానికి కరెంట్ పెడతారని చెప్పి పాతకాలంలో చెప్పడం మొదలుపెట్టారు. అది అందరికి అలవాటు అయిపోయింది. బట్ ఈ విషయానికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే బేసిక్ కాబట్టి చాలా రియాక్షన్స్ ఉండేవి. ఇప్పుడు హైలీ ప్రిసైజ్ కాబట్టి రియాక్షన్స్ చాలా తక్కువ. అండ్ దానిలో ఎంఆర్ఎల్ఎన్ఏలో మేము కేసెస్ ట్రీట్ చేస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి. స్కిన్ రియాక్షన్స్ కూడా కనిపించావు అనమాట. కనీసం స్కిన్ డార్కెనింగ్ కూడా నేను చాలా కేసెస్ చూడలేదు.
అండ్ 89 ఇయర్స్ 90 ఇయర్స్ పేషెంట్స్ని కూడా ట్రీట్ చేసాం. వాళ్ళకి ఇంత కూడా ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి కూడా ట్రీట్మెంట్ టైంలో కూడా పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి సూది పెట్టేది ఉండదు, మనిషికి నొప్పి కానీ మంట కానీ ఎలాంటివి లేకుండా డైరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి ఏజ్ లిమిట్ అసలు లేదు. అండ్ ఈవెన్ కీమోథెరపీకి సర్జరీకి మీకు లిమిట్స్ ఉంటాయి, కానీ రేడియేషన్ ప్రాబ్లం లేదు, మనం ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ఓకే. అయితే మెయిన్గా అంటే ఇందులో స్టేజెస్ వైజ్ ఏంటంటే లంగ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు స్టేజెస్ వైజ్గా డివైడ్ చేస్తారని మీరు చెప్పారు. అంటే ప్రతి ఆర్గాన్ కూడా మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి కూడా ఒక్కొక్క స్టేజ్ ప్రకారంగానే రేడియేషన్ థెరపీని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందంటారా, అది ఉన్న స్టేజ్ని బట్టి? అవునండి. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏంటంటే ఒక్కొక్క ఆర్గాన్కి సర్జరీ బెటర్ ఉండొచ్చు, ఒక ఆర్గాన్కి రేడియేషన్ బెటర్ ఉండొచ్చు, ఒక ఆర్గాన్కి కీమో బెటర్ ఉండొచ్చు, లేదా కొన్నిటికి స్టేజ్ని బట్టి అన్నీ కలిపి ఇవ్వాల్సి రావచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోస్టేట్ తీసుకున్నాం అనుకోండి, ఒకప్పుడు సర్జరీ ప్రైమరీగా చేసేవాళ్ళు, ఇప్పుడు సర్జరీ కంటే రేడియేషన్ రిజల్ట్స్ బెటర్ అని కనిపిస్తున్నాయి ట్రయల్స్లో. దీనివల్ల లాభం ఏంటి అంటే మనకి ఈవెన్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ రాకుండా, యూరినరీ ఇన్కాంటినెన్స్ రాకుండా, ఇంకంటే మనం ఏం కొయ్యట్లేదు లోపల, డైరెక్ట్గా రేస్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న ట్యూమర్ సెల్స్ మాత్రమే చంపుతున్నాం, మిగిలిన నర్వ్స్ కానీ వెజల్స్ కానీ అన్నీ సేవ్ అవుతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండటం వల్ల రేడియేషన్ ప్రాబ్లమ్స్ పెరుగుతుంది. ఎక్కడెక్కడైతే రేడియేషన్కి రెస్పాన్స్ బాగుంటుందో వాటిలో ఇది రేడియేషన్ ప్రైమరీ అయిపోయింది. అండ్ ఇంకొకటి మూవింగ్ ఆర్గన్స్, ఇప్పుడు లంగ్ ఎలాగ ఉందో అలాగే ప్రోస్టేట్ కానీ రెక్టమ్ కానీ వీటిలో ఏంటంటే ఫిల్లింగ్ అవుతుంది. మూత్రకోశంలో ఎప్పుడు మూత్రం ఫిల్ అయినప్పుడు అది లావ్ అవ్వచ్చు, వదిలేసినప్పుడు చిన్నగా అవ్వచ్చు. సో ఇన్ని చేంజెస్ ఉన్నప్పుడు మన యొక్క ట్యూమర్ పొజిషన్ కూడా మారిపోతూ ఉంటుంది. సో నువ్వు కరెక్ట్ ట్రీట్మెంట్ దానికి ఇవ్వకపోతే రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే పక్కన ఉన్న ఆర్గన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని మన పాతకాలంలో ఇచ్చే ట్రీట్మెంట్స్లో బ్లాడర్కి కానీ రెక్టమ్ కానీ ఎక్కువ డోసులు వెళ్ళటం వల్ల వాళ్ళకి రేడియేషన్ తర్వాత లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్న దీనివల్ల ఏంటంటే మనం అవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు, 0 పెరిమీటర్ తోటి ఎగ్జాక్ట్ ఇవ్వచ్చు అనమాట. సో మీరు అన్నట్టు ప్రోస్టేట్ కానీ రెక్టమ్ కానీ లేకపోతే లంగ్స్ కానీ అన్నిట్లో స్టేజ్ వైజ్ ఇచ్చుకుంటూ వెళ్తాము. ఆల్మోస్ట్ ఒక 50% వాటిలో డైరెక్ట్ రేడియేషన్తో మనం క్యూర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మన హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఉన్నాయి, దీనిలో ఒక నోటి క్యాన్సర్స్ ఉంటారు కదా, టంగ్ క్యాన్సర్ కానీ చీక్ క్యాన్సర్స్ కానీ, ఇవి ఫస్ట్ సర్జరీ ప్రిఫర్ చేస్తాము. అడ్వాన్స్ అయితే సర్జరీతో రేడియేషన్ కూడా యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా లోపల ఏదున్నా కానీ రేడియేషన్ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే. సో రేడియేషన్తోనే కంప్లీట్ క్యూర్ అయితే లారింగ్స్ క్యాన్సర్స్ కానీ హైపోఫారింగ్స్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివన్నీ కానీ. బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి, బ్రెయిన్ ట్యూమర్స్లో మీకు 2 ఆప్షన్, అయితే సర్జరీ కన్నా వెళ్ళాలి లేదా రేడియేషన్ కన్నా వెళ్ళాలి. కొన్నిట్లో సర్జరీ చేయలేని పొజిషన్స్లో ఉన్న వాడు సర్జరీ ఫిట్ లేరన్నా కానీ రేడియేషన్ ప్రాముఖ్యత ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. లంగ్స్కి వచ్చారు, లంగ్స్లో రేడియేషన్ ప్లేస్ ద మెయిన్ రోల్ అలాంగ్ విత్ కాంకరెంట్ కీమోథెరపీ ఉంటుంది. అబ్డామినల్ క్యాన్సర్స్లోకి వచ్చేసరికి మన అన్నవాహిక క్యాన్సర్స్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో దీనిలో ఉదాహరణకి నేను ఒక ముసలాయన వచ్చారు, ఆల్మోస్ట్ 86 ఇయర్స్. వాళ్ళకి ఈ అన్నవాహికలో 10 సెంటీమీటర్స్ లెంత్లో ఒక క్యాన్సర్ ఉంది, మొత్తం కంప్లీట్ బ్లాక్ అయిపోయి ఉంది. అండ్ ఆయనకి దీంతో పాటుగా ఆల్రెడీ స్ట్రోక్ పేషెంట్, వీల్ చైర్ మీద ఉన్నారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా అని చెప్పి డౌట్ఫుల్గా ఉండే అనమాట. వాళ్ళకి ఒకటే ఏంటంటే మాకు తింటే చాలు, మాకు కంప్లీట్ క్యూర్ అవ్వకపోయినా పర్లేదు, ఇది వాళ్ళకున్న చిన్న ఆశ అనమాట. సో వాళ్ళకి ఎంఆర్ లినాక్ ట్రీట్మెంట్లో మేము ప్లాన్ చేసాం. వీళ్ళకి ఏంటంటే కీమోథెరపీ కూడా మనం ఇవ్వలేం అంత ఏజ్ ఉన్న వాళ్ళకి. జనరల్గా వీళ్ళకి ఏం చేస్తామంటే కాంకరెంట్ రేడియేషన్తో పాటు కీమో అన్న వేస్తాం, లేదా తర్వాత ఫర్దర్ సర్జరీ కూడా ప్లాన్ చేస్తాం. వీళ్ళకి హైపోఫ్రాక్షనేషన్ టెక్నిక్ అని చెప్పేసి యూజ్ చేసి కేవలం 4 వారాల్లోనే రేడియేషన్ మొత్తం ఇచ్చేస్తాం. మామూలుగా అయితే మనకి 5 వారాలు 6 రోజులు ఇస్తాం. వీళ్ళకి 4 వారాల్లోనే హై డోసు ప్రిసైజ్గా అంతవరకు ఇస్తే నెక్స్ట్ 3 మంత్స్లో స్కాన్ చేసి కంప్లీట్ మాయమైపోయింది. పేషెంట్కి ఆనందానికి అసలు అవధులు లేవు అనమాట. హాయిగా తింటున్నారు, అసలు ఇబ్బందులు లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఛాతి మీద రియాక్షన్స్ లేవు, ఎందుకంటే హార్ట్ లంగ్స్ ఇవన్నీ సేవ్ ఉన్నాయి. ఈవెన్ 2 ఇయర్స్ అయినా దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పటికి కూడా మళ్ళీ రికరెన్స్ రాలేదు. సో ఒక్కొక్కళ్ళకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఇలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకున్నప్పుడు ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ట్యూమర్ సైజ్ ఎంత ఉంటే ఈ ట్రీట్మెంట్ అనేది బాగా యాప్ట్ అవుతుంది అని అంటారు? సో ట్యూమర్ సైజ్కి రిలేషన్ అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు సైజు చిన్నగా ఉందనుకోండి, వెరీ ఎర్లీ స్టేజ్ అంటాం. సైజ్ పెరిగే కొద్దీ కూడా సైజ్ని బట్టి కూడా దాని స్టేజ్ మారిపోతుంది. ఆర్ దాని పక్కన ఉన్న లింఫ్ నోడ్స్కి వెళ్ళినా వేరే పార్ట్స్కి వెళ్ళినా దాని స్టేజ్ మారుతుంది. సో సైజ్ పెరిగే కొద్దీ ఏంటంటే మనకి దానికి ఇవ్వాల్సిన రేడియేషన్ ఏరియా కూడా పెరుగుతుంది. జనరల్గా లిమిట్ అయితే ఎంఆర్ లినాక్లో హైయెస్ట్ లిమిట్ ఇస్ 20 సెంటీమీటర్స్. బట్ అంత పెద్ద ట్యూమర్స్ మనం తొందరగా చూడం, ఇట్స్ వెరీ రేర్ టు సీ. కానీ ఆ లోపల పక్క స్ప్రెడ్ అయితే కానీ అంత పొడుగు రావన్నమాట. మనం చూసే 10 సెంటీమీటర్స్ 50 సార్కోమాస్ ఉంటాయి, అంటే మజిల్కి వచ్చి వాటిలో కొంచెం పొడుగా చూస్తాం. కానీ పేషెంట్స్ జనరల్గా వాటిని అబ్జర్వ్ చేయరు.
మజిల్ లోపల ఉండిపోయి అలాగే పెరుగుతూ ఉంటాయి. బట్ అదర్ దాన్ దట్ అంత తొందరగా అంత పెద్ద సైజ్ అయితే చూడం. సో సింగిల్ సెట్టింగ్లో ఇవ్వచ్చు. లేదు అంటే మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నాయనుకోండి, ఒకటేసారి రెండిటికి కూడా రేడియేషన్ ఇచ్చేయచ్చు అనమాట. సైమల్టేనియస్ రేడియో సర్జరీ అని చేస్తాం. ఎగ్జాంపుల్ ఒక కేసు ఉంది మనకి, కిడ్నీ క్యాన్సర్ కేసు ఉంది. ఫస్ట్ సర్జరీ చేసి తీసేశారు. ఈ తర్వాత ఇమ్యూనోథెరపీ అయినాక మళ్ళీ వాళ్ళకి 2 చోట్ల వచ్చిందన్నమాట. కిడ్నీలో వచ్చింది, లంగ్స్లో వచ్చింది. సో ఈ 2 లీజన్స్ ఉన్నాయి, ఇంకెక్కడ బాడీలో లేదు. వీళ్ళకి ఏం చేస్తాము, ఐదర్ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ, ఆల్రెడీ అది ఫెయిల్ అవుతున్నది దాని మీద. సో రేడియేషన్ ద్వారా SBRT అంటాం, వాటిని అబ్లేట్ చేయొచ్చు అనమాట. ఒకటేసారి లంగ్స్లో ఉన్నదాన్ని, కిడ్నీ ఉన్నదాన్ని రెండింటిని టార్గెట్ చేసాం. సో ఈ 2 కూడా మనకి అక్కడ మూవింగ్ ఆర్గన్సే. పొట్టలో ఉన్న ఆర్గన్స్ కూడా మన బాడీ లోపల కదలికలు ఉంటాయి, లంగ్స్లో ఉన్నది కూడా మనకు కదలికలు ఉంటాయి. సో రెండింటిని సైమల్టేనియస్గా రెండింటికి కొట్టాలంటే అంత ఈజీ కాదు. సో ఆ టెక్నాలజీ కూడా దీనిలో ఉంది కాబట్టి సాధ్యం అయిపోయింది అనమాట. 2 ట్రాక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా హై ఎనర్జీ బీమ్స్తో కొట్టాము. అండ్ వాళ్ళకి 3 monthsలో కంప్లీట్ నెగిటివ్ వచ్చింది. సో ఇలా చాలా వరకు ఛాలెంజింగ్ కేసెస్ని కూడా మనం టేకప్ చేసి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఈవెన్ అంటే ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల పేషెంట్కి సంబంధించి కూడా అంటే పదే ఒక్కొక్క దానికి సంబంధించి హాస్పిటల్కి పరిగెత్తే పని లేకుండా ఒకేసారి సర్జరీ అయిపోయి వాళ్ళకు కూడా బాడీ అనేది వీక్ అయిపోకుండా స్టామినాగా ఉంటుందని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జనరల్లీ సర్జరీలో కూడా ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి, లైక్ రోబోటిక్ సర్జరీ అంటున్నాం. సో దానివల్ల కూడా వాళ్ళకి అంత పాతకాలం లాగా ఇబ్బంది పడిపోయి నెక్స్ట్ 1 week 2 weeks బెడ్ రెస్ట్ అవసరం కూడా లేదు. 1 dayలో ఇంటికి వెళ్తున్నారు. దాని తర్వాత రేడియేషన్ ఉన్న వాళ్ళు చాలా మందికి ఎగ్జాస్టివ్ ఉంటుంది. ఎందుకంటే 1 month 1.5 month ట్రీట్మెంట్ తీసుకోవాలి, అందులో ఇంత సైడ్ ఎఫెక్ట్స్ భరించాలంటే చాలా కష్టం. సో ఇలాంటి వాళ్ళలో ఇది ఇట్స్ లైక్ ఏ బూన్ అనమాట. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంత మంచి ట్రీట్మెంట్ అయ్యి కంప్లీట్ చేసుకొని పోతున్నాం అంటే కొన్ని ప్లేసెస్లో టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయలేము. లైక్ నోరు ఉందనుకోండి, ఇప్పుడు తడిగా ఉంటుంది, అలాంటి చోట్ల కొన్ని రియాక్షన్స్ రావచ్చు. డ్రైగా ఉన్న చోట అసలు తెలియదు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రేడియేషన్ ఇచ్చినా కానీ, ప్రోస్టేట్కి ఇచ్చినా కానీ, లేకపోతే ఈసోఫాగస్ ఎక్కడ లంగ్స్ ఇచ్చినా ఏం తెలియదు, మనిషికి అసలు ట్రీట్మెంట్ అవుతున్నట్టు కూడా తెలియదు. వాళ్ళు రోజు ట్రీట్మెంట్కి వచ్చి ఆ టైం 1/2 hour మషిన్ మీద పడుకొని లేచి వాళ్ళు వెళ్ళి పని చేసుకోవచ్చు. డైలీ అడ్మిషన్ కూడా అవసరం ఉండదు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. సో అంత సోఫిస్టికేటెడ్ ఉంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన పని అయితే లేదు. అయితే ఇనీషియల్ డేస్లోనే దీన్ని కనుక ఐడెంటిఫై చేశారనుకోండి, ఇప్పుడు బాడీలో ఎక్కడో ఒక చోట ఒక క్యాన్సర్కి సంబంధించిన ఒక కణితని ఐడెంటిఫై చేశారనుకోండి, సో అంటే అప్పటి నుంచి ఎలాంటి ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకున్నట్లయితే ఇది మరీ ఎక్కువ అవ్వకుండా ఉండొచ్చు అంటే ఏం చెప్తారు మీరు? సో మంచి ప్రశ్న అడిగారు. జనాలకి కావాల్సినంత దీని మీద అవేర్నెస్ కావాలి. ఎలాంటి ఏజ్ గ్రూప్లో ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి, రాకుండా ఉండాలంటే ముందు నుంచే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఒకవేళ ఎర్లీగా వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి. మీరు అన్నట్టు పొరపాటున సిమ్టమ్స్ ఉంటాయి, ప్రతిదానికి ఒక వార్నింగ్ సైన్స్ అంటాం అన్నమాట. సో ఆ వార్నింగ్ సైన్స్ కనిపిస్తే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చాలా వరకు మనం ఏం చేస్తామంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. పర్లేదు ఏదో ట్యాబ్లెట్ వేసుకుందాం తగ్గిపోతుంది, 2 వారాలు అవుతుంది, 3 వారాలు, నెల అవుతుంది, ఇంకా తగ్గట్లేదు అనుకోండి, పొరపాటున డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏం బయటపడుతుందో, మళ్ళీ పనులన్నీ ఆగిపోతాయి. ఇది ఇండియాలో మన అందరికీ ఉండే కామన్ టెన్షన్ అనమాట. సో ఎందుకంటే మనది డైలీ రన్నింగ్ బండి లాగా నడుస్తుండే ప్రతి ఒక్కళ్ళకి. ఒకరోజు ఆగిపోతే డబ్బులు ఆగిపోవచ్చు, పనులు ఆగిపోవచ్చు, లైఫ్ ఆగిపోవచ్చు అన్న ఫీలింగ్లో ఉంటాం. బట్ ఎర్లీగా ఉన్నప్పుడు ఒక్కరోజు స్పేర్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది. ఉందనుకోండి, ఎర్లీ స్టేజ్లో మీరు పట్టుకుంటే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్, అన్ని ట్రీట్మెంట్లు ఇవ్వక్కర్లేదు. కొన్ని ఎర్లీగా ఎండోస్కోపీ ద్వారా కట్ చేసే ఉంటాయి, కొన్ని డైరెక్ట్ రేడియేషన్ ఇచ్చేటట్టు ఉంటాయి, కొన్ని సింపుల్ సర్జరీస్లో వెళ్ళే ఉంటాయి. సో ఎర్లీగా ఉన్నప్పుడు మీకు కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. అది ఎంత అడ్వాన్స్ అయ్యే కొద్దీ మీకు సర్జరీ, రేడియేషన్ అన్నీ యాడ్ అయ్యే కొద్దీ మీకు కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అండ్ క్యూర్ రేట్ కూడా తగ్గుతుంది. ఎర్లీగా ఉంటే క్యూర్ రేట్స్ చాలా హై ఉంటాయి. స్టేజ్ 3, స్టేజ్ 4లోకి వెళ్ళింది అనుకోండి, క్యూర్ చేయడం అనేది తక్కువ అవుతుంది, మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అదొకటి. రెండోది ఏంటంటే మన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటాం. ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏవేం స్క్రీనింగ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఎండోస్కోపీ చేసుకున్నాం అనుకోండి, మన అన్నవాహిక కానీ, పొట్టకు సంబంధించి కానీ, తర్వాత కొలనోస్కోపీ, కొలాన్ క్యాన్సర్స్ గురించి కానీ ఇవన్నీ తెలియచ్చు. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్స్కి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మనము ఈవెన్ 30 years నుంచి స్టార్ట్ చేసుకున్నా సరిపోతుంది. మ్యామోగ్రఫీ ఎవ్రీ 2 yearsకి ఒకసారి తీసుకోవచ్చు. అండ్ సర్వైకల్ క్యాన్సర్కి అయితే ఇప్పుడు వ్యాక్సినే వచ్చింది డైరెక్ట్గా. అండ్ లక్కీలీ గవర్నమెంట్ దాన్ని వ్యాక్సిన్ షెడ్యూల్లో పెట్టింది కాబట్టి టెన్షన్ కూడా లేదు. పిల్లలందరికీ 9 years నుంచి 26 years వరకు అందరికీ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు 45 years లోపల వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో బెస్ట్ ఏజ్ 9 to 26. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క వైరస్ వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, నోటి క్యాన్సర్ కూడా రావచ్చు. దాంతోపాటు రకరకాల సుఖ వ్యాధులు అంటారు కదా, STDs, వాటికి కూడా అదే సేమ్ వైరస్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ మూడింటిని ఒక్క వ్యాక్సిన్తో మీరు కంట్రోల్ చేయొచ్చు. సో ఇది అందరికీ ప్రమోట్ చేయాలి. అండ్ హ్యాబిట్స్,
స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎస్పెషల్లీ రెడ్ మీట్. అండ్ ఈ కాలంలో చూస్తున్నాం దేంట్లో ఏ కెమికల్స్ వాడుతున్నారో తెలియట్లేదు, ఏ డైస్ వాడుతున్నారో తెలియట్లేదు. అంటే మనకి అట్రాక్టివ్గా అనిపించాలి కాబట్టి కలర్ ఒకటి, స్మెల్ ఒకటి అండ్ టేస్ట్ ఒకటి, వీటిని మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా చేయడం కోసం రకరకాల కెమికల్స్ వాడుతున్నారు. సో దాని గురించి జాగ్రత్తగా ఉండి ఎప్పుడైనా రేర్గా తీసుకుంటే తప్పులే, కానీ అదే పనిగా తీసుకుంటారనుకోండి మన బాడీలో కూడా దాన్ని కంట్రోల్ చేసే శక్తి తగ్గిపోతుంది. సో వీటి నుంచి కొంచెం హెల్తీ హ్యాబిట్స్ ఉంచుకుంటే చాలా బెటర్. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి సంబంధించి అంటే ప్రొసీజర్ అది ఎలా ఉంటుందండి? అంటే ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు ఈ ట్రీట్మెంట్లో భాగం అవ్వాల్సి ఉంటుంది ఒక పేషెంట్? సో జనరల్గా రేడియేషన్ అనేది మనం ఏంటంటే ఒక ఫ్రాక్షన్స్ అని చెప్పి అంటాం. ఒక రోజులో అయ్యేవి కొన్ని ఉంటాయి రేడియో సర్జరీ సింగిల్ ఫ్రాక్షన్ అని, కొన్ని 5 daysలో ఇస్తాం, కొన్ని 3 weeks నుంచి 6 weeks దాకా ఇవ్వటం జరుగుతుంది. సో జనరల్గా సోమవారం నుంచి శుక్రవారం దాకా వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాము, సాటర్డే సండే వాళ్ళకి విరామం అనమాట. సో అలా వీక్లీ 5 days, సాఫ్ట్వేర్ కంపెనీ లాగానే అనుకోండి. సో వీక్లీ 5 days వాళ్ళకి 1/2 hour వచ్చిపోవాల్సి ఉంటుంది. అండ్ దీనికంటే ముందు ట్రీట్మెంట్కి ప్రీ ప్రొసీజర్స్ అంటాం అనమాట. సో వాళ్ళు ఆ ఏ ఆర్గన్కి అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నామో అది కదలకుండా ఉండడానికి ఒక మాస్క్ తయారు చేయడం జరుగుతుంది. ఆ మాస్క్ వాళ్ళకి ఫిక్స్ చేసి స్కాన్స్ తీసుకుంటాం, దాని మీద మనం ప్లాన్ చేయటం. సో ఈ ఎంఆర్ లినాక్లో అద్భుతం ఏంటంటే ఇన్బిల్ట్ ఎంఆర్ఐ ఉంటుందన్నమాట మషిన్లోనే. సో మీరు మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి వేరే మషిన్ మీద సిమ్యులేట్ చేసి తెచ్చే టైంలో కూడా వేరియేషన్స్ ఉండొచ్చు. ఆ వేరియేషన్స్ కూడా అవాయిడ్ చేయడానికి డైరెక్ట్ ఆన్ బోర్డే అయిపోతుంది అనమాట. సో వీటి మీద ప్లానింగ్ అండ్ నెక్స్ట్ డైలీ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఈ టైంలో ఏంటి అంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, టెంపరీ ఇబ్బందులు ఉన్నా మనం మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏం లేదు అంటే సింపుల్గా రావాలి, తీసుకొని వెళ్ళిపోవాలి, అంతే. టెన్షన్ పడాల్సిన పని అయితే ఉండదు. ఓకే, అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది? సో ఇది ఏంటంటే వాళ్ళకున్న డిసీజ్ని బట్టి ఏ ఆర్గన్లో వచ్చిందో దాన్ని బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, రేడియేషన్ లాస్ట్ ఇస్తాం, తర్వాత వాళ్ళకి పెద్ద రియాక్షన్స్ కనపడవు, వాళ్ళు నార్మల్గా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంతమంది హార్మోనల్ థెరపీ ఇవ్వాల్సి ఉండొచ్చు. ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా లేదని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. లేదు అంటే జస్ట్ ఫాలో అప్స్ తీసుకోవాలి 3 monthsకి అనమాట. ఎగ్జాంపుల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, నోటి క్యాన్సర్స్ ఉన్నాయి, గొంతు క్యాన్సర్ అనుకో, వీళ్ళకి ఏంటంటే కొంచెం స్లైట్ రియాక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి టెంపరీగా. సో అయిన తర్వాత నెక్స్ట్ 1 month కూడా 1 month వరకు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అంటే వేడి తినకపోవటం, హై స్పైసీ ఉన్నవి తీసుకోపోవడం, వీటి ఏంటంటే డెలికేట్ ఉంటాయి కదా, వాళ్ళకి తొందరగా మంట రావటము, నొప్పి రావటం ఇలాంటివి జరుగుతాయి. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ పార్ట్కి సంబంధించి మేము కొన్ని ప్రికాషన్స్ ఇస్తాము, అవి 1 నెల వరకు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఓకే, అంటే చాలా మందిలో ఏంటంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కణితులు అనేవి వస్తూ ఉంటాయని చెప్పి భావిస్తూ ఉంటారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా అలాంటివి ఫర్దర్గా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? సో జనరల్గా మనం ఎర్లీ స్టేజ్ ఉన్నప్పుడు మళ్ళీ రికరెన్స్ వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. స్టేజ్ పెరిగే కొద్దీ మనకి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంటాయి. ఛాన్సెస్ ఉన్నంత మాత్రం 100% రావాలని లేదు, బట్ వచ్చే ఛాన్స్ అయితే గ్యారంటీ ఉంటుంది అన్నమాట. కొంతమందిలో మన జెనెటిక్ ససెప్టబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఫాస్ట్గా రికవర్ అవ్వచ్చు, కొంతమందిలో ఈవెన్ అగ్రెసివ్ ఉన్నా రాకపోవచ్చు అనమాట. అందుకోసం మనకి తెలియదు కాబట్టి ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎవ్రీ 3 monthsకి మనం ఫాలోఅప్ తీసుకుంటాం అనమాట. ఫాలోఅప్లో పెట్ సిటీ స్కాన్ చేస్తాం, అంటే హోల్ బాడీకి సింగిల్ స్కాన్ చేస్తాం. ఈ సింగిల్ స్కాన్లో ఏంటంటే బాడీలో ఎక్కడైనా మళ్ళీ ప్రొడ్యూస్ అవుతున్నా మనకి వెంటనే తెలిసిపోతుంది. సో ఇలా ఎర్లీస్ట్గా ఎవ్రీ 3 months చెక్ చేయడం వల్ల ఏంటంటే మనకి పొరపాటున ఎర్లీగా మళ్ళీ వచ్చినా వెంటనే పట్టేసుకోవచ్చు అనమాట. దానికి మళ్ళీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దానికి ఆ టైంలో అది ఏ సైజులో ఉంది, ఎక్కడ ఉంది, దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలని మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. లేదు అనుకోండి ఒక 2 years వరకు, దెన్ మోస్ట్లీ క్యాన్సర్ ఫ్రీ కింద అనుకోవచ్చు. అండ్ ఇయర్లీ ఫాలోఅప్ ఒకసారి ఉంటే సరిపోతుంది అన్నమాట. స్టేజ్ 3, స్టేజ్ 4 వాళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం క్లోజ్ ఫాలోఅప్లో చూడటం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. ఈరోజు క్యాన్సర్కి సంబంధించి దాని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ యశోదాలో ఏ విధంగా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.